ఈరోజు మాది టిఫిన్ వచ్చేసి పులిహోరకి ఒక అరకిలో బియ్యం అయితే ముందుగా నానబెట్టి వండాను అన్నం. ఇదిగోండి అన్నం అయితే ఇలా ఆరబెట్టుకున్నాను. పులిహోరకి చింతపండు 100 గ్రాముల చింతపండు వేడి నీళ్ళల్లో నానబెడితే గుజ్జు బాగా వచ్చింది. ఆ చింతపండు గుజ్జు ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నాను. తాలింపు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ ఇలా తాలింపు గింజలు అన్నీ వేయించి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు కలుపుదాం. అన్నంలో కలిపి చింతపండు పులిహోర అయితే రెడీ అయ్యిందండి. చూసారా ఎలా ఉందో, కలర్ఫుల్గా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయిద్ది అన్నమాట. సూపర్ ఉంటుంది. 100 గ్రాముల చింతపండు, ఒక అరకిలో బియ్యం, తాలింపు గింజలు ఇవన్నీ మనకు తగినన్ని వేసుకోవడమే. ఉప్పు అవన్నీ చూసుకొని వేసుకోండి. అన్నీ కలుపుకుంటే చింతపండు పులిహోర సూపర్.